వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఏదైతే ఉందో, ఆ సర్కార్ ఆలోచనలేంటో అంతుపట్టడం లేదు. సెయిల్‌లో విలీనం చేస్తారా అంటే విలీనం చేయమంటారు. సొంత ఖనులు కేటాయిస్తారా అంటే అవి చేయరు. మరి ఏ విధంగా దాన్ని లాభాల్లోకి తీసుకొస్తారు? ఏ విధంగా దాన్ని కాపాడతారు అంటే ఆ విషయము కూడా క్లియర్‌గా చెప్పరు. మరొక వైపేమో కార్మికులను తొలగించుకుంటూ వెళ్తారు. కార్మికులను తొలగిస్తారు. సొంత గనులు ఇవ్వరు. సెయిల్‌లో విలీనం చేయరు. కానీ ఇక్కడ అక్కడ నాయకులేమో లేదు, మేము విశాఖ స్టీల్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం, విశాఖ స్టీల్‌ని కాపాడుతాం. ఏంటివి రొట్టకొట్టుడు మాటలు? ఎట్లా పాసిబుల్? అంటే ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? మొన్నటికి మొన్న 10,000 కోట్లు 11,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారనగానే దాన్ని అకౌంట్లో క్రెడిట్ చేసుకోవడం కోసం, ఓన్ చేసుకోవడం కోసం రకరకాలుగా పోటీ పడ్డారు. అప్పుడు చాలామంది అనుమానించారు, దీన్ని అప్పులు తీర్చి సో దట్ దాన్ని అమ్మేయడం కోసమే కేంద్రం సిద్ధపడుతూ ఉంది అని. బహుశా ఆందోళన చెందిన వాళ్ళ మాటలు నిజం చేస్తూ అనుకుంటా కాబోలు ఆ ప్రకటించి విడుదల చేయబోతున్న ప్యాకేజ్ ఏదైతే ఉందో అది అప్పులు తీర్చడం కోసమే అని చెప్పి కేంద్రం కూడా ప్రకటించింది. మరి విశాఖ స్టీల్ని రక్షిస్తాం, కాపాడుతాం అని చెప్పి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర సర్కార్ అయినా మరి అక్కడ కార్మికుల పరిరక్షణ కోసం, విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం వాళ్ళు తీసుకున్న చర్యలు ఏమైనా ఉంటాయంటే కనీసం నామమాత్రంగా కూడా కనిపించట్లేదు. తాజాగా వాళ్ళకి సర్కారు, రాష్ట్రం, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి సర్కార్ అక్కడ ఉద్యోగులకు దిమ్మ తిరిగే షాకిచ్చుకుంటూ 900 మందిని ఉద్యోగం నుంచి తొలగించారని ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళనకు వెళ్తున్నాయి. ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన సమ్మె నోటీస్ గడువు కూడా ముగిసిపోయింది కాబట్టి ఏ క్షణమైనా వాళ్ళు సమ్మెలోకి కూడా వెళ్ళొచ్చు. ఒకేసారి 900 మందిని తొలగించడం అన్నది నిజంగానే చాలా పెద్ద నిర్ణయం. దీన్ని అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యమైన కార్మిక సంఘాల నాయకులకు షోకాజు నోటీసులు ఇస్తూ ఉన్నారట. సో మొత్తం మీద కార్మిక సంఘాల మధ్య ఉన్న ఐక్యత ఏదైతే ఉందో దాన్ని చెల్లాచెదురు చేయడం కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉందట. ఏదైనా ఎప్పుడైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న శక్తిని బలహీనం చేయడం, నిర్వీర్యం చేయడం వాళ్ళ ఎత్తుగడ అదే. సమస్య మూలాల్లోకి వెళ్ళరు. సమస్యను రైస్ చేస్తున్న వాళ్ళను, ఆ సమస్యను పైకి లేపుతున్న వాళ్ళను నిర్వీర్యం చేసే కుట్ర. ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా అదే అంటూ ఉన్నాయి. కార్మికుల మధ్య ఐక్యత దెబ్బతినడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈరోజు ఆందోళనకి వెళ్తూ ఉన్నాయి, నెక్స్ట్ సమ్మెకి వెళ్తామంటూ ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడే కూడా స్టీల్ ప్లాంట్కి, ఉద్యోగులకి ఒక పాజిటివ్ వార్త వీళ్ళు చెప్పట్లేదు, పాజిటివ్గా స్పందించట్లేదు. పైపెచ్చి అది అమ్మేయడానికి మీరు ప్రిపేర్ అవ్వండి అనే విధంగా కొందరు స్టేట్మెంట్లు అయితే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఉంటూ వస్తూ ఉన్నాయి. అధికారంలోకి రాకముందు అయితే రకరకాలుగా చెప్పారు దాన్ని పరిరక్షిస్తామని. ఇప్పుడేమో దాని పరిరక్షణ కోసం వీళ్ళు తీసుకుంటున్న చర్యల నామమాత్రం. పైపెచ్చి అమ్మేయడానికి కేంద్రం అయితే రాజ్యపాట పరుచుకుంటూ ఉంటే మౌనంతోనే రాష్ట్ర నాయకత్వం కూడా ఆ రాజ్యపాటకు మద్దతు పలుకుతూ ఉండడం నిజంగానే బాధాకరం కదా.